నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. బాబోయ్, అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. అదే. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు అంతే. కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి, రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము, మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి ఈ యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా. మరి ధనుర్లగ్నం వాళ్ళు లేదా ధనస్సు రాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎలా కలుగుతుంది? కలగని పక్షంలో ఒకవేళ రావట్లేదు లక్ష్మి అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకో? ఓకే, ధను లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి మనకి గురువు అయ్యారు. సో గురు టచ్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. అలాగే మనం చూసామంటే సెకండ్ లార్డ్ మనకేమో శని అయ్యారు. శని ఎక్కడ ఎగ్జాల్టేషను? సో అదొకటి చాలు. అపర కుబేరులు అవడానికి అదొక్కటి చాలు. ఒకే ఒక కండిషన్ అంతే. అంటే దానికి మళ్ళీ మనం ఏంటంటే జాగ్రత్త చెప్పడం ఏంటి, దశ రావాలి. అంటే ఎయిదర్ జూపిటర్ దశ, గురుమా దశ, లేకపోతే శనిమా దశ వచ్చిందంటే ఇంకా చాలా బాగుంటుంది. పట్టుకోలేము అసలు. మనం ఇప్పుడు చూస్తున్నాం కూడా పెద్ద పెద్ద కంపెనీస్, US లో ఉన్న కంపెనీస్ కి $1 బిలియన్
కంపెనీస్కి అధిపతులు అవ్వడం కానీ, లేకపోతే శని ఎలాగైనా శ్రమ చేయాలి అంటే ఆయనకు అదే ఇష్టం. శ్రమ పడే వాళ్ళకి ఆయన ఫలితం అనేది ఇస్తాడు. సో తప్పక ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఉంటే శ్రమ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం బోల్డ్ అంత సంపద ఇస్తాడు. శని ఇచ్చినంత ఎవరు ఇవ్వరు. అంటే ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహం అనమాట. ఆయనే సెకండ్ లార్డ్ అయ్యాడు, ఆయన ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు అంటే ఇంకేం కావాలి, అలా ఏమీ అవసరం లేదు. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ రవి ఓన్ హౌస్లో ఉండడం అండ్ ఆల్సో జూపిటర్తో టచ్ ఉండడం. అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉంటేనే అవి జరుగుతాయి ఇవన్నీ. సో టచ్ ఉండడం అండ్ ఆల్సో అదే దశ రావడం అంటే ఏంటి, గవర్నమెంట్లో మంచి పొజిషన్ రావడం కానీ, ఉన్నత స్థాయికి వెళ్ళడం కానీ, బోల్డ్ అంత సంపాదించడం కానీ దాంట్లోంచి, అలాగే పొలిటికల్ కనెక్షన్ రావడం అంటే ఏంటి, ప్రామినెన్స్, ఒక ఫేమస్ పర్సనాలిటీ కింద రావడం కానీ జరగడం తప్పక జరుగుతుంది. అది మనం జాతకం చూసినప్పుడే మనం నిర్ధారించేయచ్చు. ఇక్కడ మళ్ళీ ఏంటి, గురువు ఏమో 4th లార్డ్ కూడా అయ్యారు మనకి. ఓకే, సో 11th లార్డ్ మళ్ళీ ఏమో మనకి వీనస్ టచ్ ఇందాకనే చెప్పు. సో గురు మళ్ళీ సన్ అండ్ ఆల్సో శని ఆల్సో సెకండ్ లార్డ్ మనకి ఇక్కడే కదా, శుక్రుడితో కనెక్షన్ వచ్చిందంటే, సన్తో కనెక్షన్ వచ్చిందంటే ఇంకేం కావాలి, అసలు అంతులేని సంపద వస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నిటికీ మనం చెప్పేది ఏంటి, ఎప్పటికైనా ఆ దశా విశేషాలు రావాలి అని చెప్తూ ఉంటాం. ఎవరికైనా సరే, ఏ లగ్నంకైనా సరే మనకి సెకండ్ లార్డ్ దశ వచ్చినప్పుడు, సెకండ్ లార్డ్ మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళ పోళ్ళంత సంపాదన ఉంటుంది వాళ్ళకి అని చెప్పచ్చు. అలా కొంచెం ఏజ్ వచ్చారు, ఏజ్ పీపుల్, వాళ్ళకేమో రిటైర్ అయిపోయారు అంటే వాళ్ళ పిల్లలు సంపాదించి పెట్టడం కానీ, వేరే వాళ్ళు పెట్టడం కానీ జరుగుతుందన్నమాట. తప్పక ఈ రిజల్ట్ అనేది మాత్రం తప్పక వస్తుంది వాళ్ళకి అని చెప్పాలి. అలాగే వీళ్ళు రెమెడియల్ మెషర్స్ చేయాలి, ఏం చేసుకోవచ్చు, తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అంటే దక్షిణామూర్తి కానీ, సాయిబాబా అనుకుందాం, ఎవరైనా సరే దత్తాత్రేయ స్వామి, వాళ్ళకి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి విజ్డమ్, స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవన్నీ గెయిన్ అవ్వడానికి అది ఇంపార్టెంట్. తర్వాత శనికాళ్ళు పట్టుకోవాలి అంటే ఎవ్రీ మండే సోమవారం అంటున్నా, సోమవారం తప్పక మన రుద్రాభిషేకం చేయించుకోవడం, కంటిన్యూస్గా చేయించుకోవడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఎందుకు అది చెప్తాము అంటే, బికాస్ శని ప్రీతి పొందడం అనేది కొంచెం కష్టం. అందుకోసమని తప్పక దేవతకి చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, శివుడికి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని మిగతా అని చేయకూడదని ఎవరు అనట్లేదు, తప్పక చేయొచ్చు. ఇది కూడా చేయడం ఇంకా మంచిది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి లేదా మకర లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.